ఈ వీడియోలో మనం స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ గురించి తెలుసుకుందాం. కన్స్ట్రక్షన్ వర్కింగ్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో దీని కన్స్ట్రక్షన్ ఏముంటుందంటే, స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ అని ఫస్ట్ దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే, గేర్స్ స్లైడ్ మూవ్ అవ్వడం వల్ల ఇవి ఒకదానికొకటి మెష్ అయ్యి మనకు ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అందుకని దీనికి స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ అని పేరు వచ్చింది. సో ఇక్కడ 4 షాఫ్ట్స్ ఉన్నాయి మనకు. ఒకటి వచ్చేసి క్లచ్ షాఫ్ట్, దీన్నే ఇన్పుట్ షాఫ్ట్ అంటాం. దీని మీద ఒక గేర్ ఉంటుంది, అది క్లచ్ గేర్ ఆర్ డ్రైవ్ గేర్. సో ఈ డ్రైవ్ గేర్ వచ్చేసి మెయిన్ కౌంటర్ షాఫ్ట్ గేర్కి అటాచ్ అయి ఉంటుంది, పర్మనెంట్ అటాచ్మెంట్ ఉంటుంది దీనికి. సో ఈ షాఫ్ట్ని వచ్చేసి మనం కౌంటర్ షాఫ్ట్ అంటాం. దీని మీద 4 గేర్స్ ఉంటాయి. ఇది ఎంత స్పీడ్ గేర్ బాక్స్ అయితే అన్ని గేర్స్ ఉంటాయి. ఇది 4 స్పీడ్ గేర్ బాక్స్, 3 ఫార్వర్డ్ 1 బ్యాక్వర్డ్, అందుకని 4 గేర్స్ ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని కౌంటర్ షాఫ్ట్ డ్రైవ్ గేర్ అంటాం. ఈ గేర్ మూవ్ అవుతూనే మిగతా గేర్స్ అన్నీ మూవ్ అవుతాయి. ఈ కౌంటర్ షాఫ్ట్ మీద ఉన్న గేర్స్ అన్నీ కూడా ఫిక్స్ ఉంటాయి. ఇట్ కెనాట్ మూవ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇవి మూవ్ అవ్వవు. సో ఈ గేర్స్ 4 గేర్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్దేమో డ్రైవ్ గేర్ అంటాం, సెకండ్ వచ్చేసి సెకండ్ స్పీడ్ గేర్, ఇది ఫస్ట్ స్పీడ్ గేర్, ఇది రివర్స్ గేర్. ఈ రివర్స్ గేర్ వచ్చేసి ఐడిల్ గేర్కి అటాచ్ అయి ఉంటుంది. ఐడిల్ గేర్ ఐడిల్ షాఫ్ట్ మీద ఫిక్స్ అయి ఉంటుంది. ఈ ఐడిల్ గేర్ అనేది రివర్స్ గేర్, మనం రివర్స్ స్పీడ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ షాఫ్ట్. ఈ మెయిన్ షాఫ్ట్ మీద మనకు 2 గేర్స్ ఉన్నాయి. ఈ 2 గేర్స్లో ఈ ఫస్ట్ గేర్ వచ్చేసి సెకండ్ స్పీడ్ గేర్, హై స్పీడ్ గేర్. ఇంకో గేర్ వచ్చేసి ఇంకొక గేర్ వచ్చేసి ఫస్ట్ స్పీడ్ అండ్ లో స్పీడ్ గేర్. సో ఇది కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్. దీనిపైన ఇంకా యోక్స్ ఉంటాయి, లివర్ ఉంటుంది, ఇది గేర్స్ షిఫ్ట్ చేయడానికి. సో ఈ మెయిన్ షాఫ్ట్కి స్ప్లైన్స్ ఉంటాయి. ఈ స్ప్లైన్స్ అవుటర్ స్ప్లైన్స్ ఉంటాయి. ఈ 2 గేర్లకి ఇన్నర్ స్ప్లైన్స్ ఉంటాయి. ఈ ఇన్నర్ స్ప్లైన్స్ అవుటర్ స్ప్లైన్స్ వలన ఈ 2 గేర్స్ స్లైడ్ అవుతాయి అటు ఇటు, అందుకని దీనికి స్లైడింగ్ గేర్ బాక్స్ అని పేరు వచ్చింది. సో ఇది కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్. దీని వర్కింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఇంజన్ పవర్ ఎప్పుడైతే క్లచ్ ఎంగేజ్ అయ్యి ఇంజన్ పవర్ దీనికి క్లచ్ షాఫ్ట్ ద్వారా క్లచ్ గేర్కి వస్తుందో, ఆ పవర్ కౌంటర్ షాఫ్ట్ గేర్కి, డ్రైవ్ గేర్కి ట్రాన్స్మిట్ అవుతుంది. కౌంటర్ షాఫ్ట్ డ్రైవర్ గేర్ నుంచి కౌంటర్ షాఫ్ట్కి పవర్ వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు ఇది న్యూట్రల్ గేర్, అంటే ఏ పవర్ కూడా దీనికి మెయిన్ షాఫ్ట్కి వెళ్ళట్లేదు. సో ఎప్పుడైతే ఈ గేర్ వచ్చేసి దీని మీద మెష్ అవుతుందో, ఫస్ట్ గేర్ మీద, ఫస్ట్ స్పీడ్ గేర్ మీద, అప్పుడు ఇక్కడ నుంచి పవర్ ఇలా అని ఇలా వెళ్తుంది. సో దీన్ని ఫస్ట్ స్పీడ్ అని ఎందుకు అన్నామంటే, ఈ 2 గేర్లు మెష్ అయినప్పుడు ఇది డ్రైవర్ గేర్, ఇది డ్రివెన్ గేర్ అవుతుంది. డ్రైవర్ గేర్ చిన్నగా ఉండి డ్రివెన్ గేర్ పెద్దగా ఉంటే అప్పుడు స్పీడ్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఇది 2 రొటేషన్ తీసుకుంటే ఇది 1 రొటేషన్ తీసుకుంటుంది, అందుకని స్పీడ్ అనేది తక్కువ పోతుంది. సో అట్లనే ఈ గేర్ కనుక దీని మీద మెష్ అవుతే అది రివర్స్ గేర్ అవుతుంది. అలాగే ఈ గేర్ వచ్చేసి దీని మీద సెకండ్ స్పీడ్ గేర్ మీద కనుక మెష్ అవుతే ఇది సెకండ్ స్పీడ్ గేర్, అంటే పవర్ ఇట్లా వచ్చి ఇలా అని వెళ్తుంది. సో ఇదే గేర్ డైరెక్ట్గా క్లచ్ గేర్ కనుక అటాచ్ అయి ఉంటే పవర్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇంజన్ ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ వెళ్తుంది. దీన్నే హై స్పీడ్ గేర్ అని కూడా అంటాం. ఇందులో ఇది 4 స్పీడ్ గేర్ బాక్స్ కాబట్టి థర్డ్ స్పీడ్ హై స్పీడ్. సో ఇది హై స్పీడ్ డైరెక్ట్ పవర్, ఇది రివర్స్. సో ఇది 3 స్పీడ్ फॉरवर्ड 1 स्पीड बैकवर्ड गेयर बॉक्स. अब हिंदी में पढ़ेंगे. इसमें 4 स्लाइडिंग मेश गेयर बॉक्स में 4 शाफ्ट्स रहते हैं. 4 शाफ्ट्स के फर्स्ट शाफ्ट बोलते हैं अपन क्लच शाफ्ट बोलते हैं, उसको इनपुट शाफ्ट भी बोलते हैं. इनपुट शाफ्ट के लिए एक गेयर अटैच होता है, उसको बोलते हैं अपन क्लच गेयर और ड्राइव गेयर. एक क्लच गेयर और एक गेयर को अटैच होता है, एक गेयर को बोलते हैं अपन काउंटर शाफ्ट ड्राइव गेयर बोलते हैं. सो ये काउंटर शाफ्ट ड्राइव गेयर फिक्स होते हैं, ये काउंटर शाफ्ट में फिक्स होता है. काउंटर शाफ्ट में और 3 गेयर रहते हैं, एक गेयर सेकंड स्पीड गेयर, एक गेयर फर्स्ट स्पीड गेयर और एक गेयर रिवर्स गेयर. रिवर्स गेयर अटैच टू आइडिल गेयर होता. आइडिल गेयर क्या है, रिवर्स व्हीकल रिवर्स के लिए काम करते. और मेन शाफ्ट में 2 गेयर रहते हैं, एक गेयर फर्स्ट स्पीड लो स्पीड के बारे में इस्तेमाल करते हैं, और एक गेयर सेकंड स्पीड हाई स्पीड के लिए इस्तेमाल करते हैं. क्यों बोले तो ये 4 स्पीड गेयर बॉक्स है, इसीलिए 2 ही गेयर यूज़ करते हैं मेन शाफ्ट में. ये मेन शाफ्ट में स्प्लाइंस रहता, आउटर स्प्लाइन, और गेयर्स को इनर स्प्लाइंस रहता. ये स्प्लाइंस के वजह से ये गेयर्स इधर इधर मूव होके इसके ऊपर शिफ्ट होते हैं, इसीलिए इसको बोलते हैं अपन स्लाइडिंग मेश गेयर बॉक्स बोलते. सो ये स्लाइडिंग मेश गेयर बॉक्स कैसा काम करते बोले तो, वो योग के वजह से, गेयर शिफ्ट के लिवर्स के वजह से ये गेयर को मेश करे तो फर्स्ट स्पीड होता,
और ये रिवर्स गियर को शिफ्टिंग हुए तो रिवर्स स्पीड हो जाता। इसीलिए ऐसी ये गियर को अपन ये गियर के ऊपर शिफ्टिंग करें तो सेकंड स्पीड हो जाता। ये गियर को डायरेक्टली अटैच करें तो थर्ड स्पीड और हाई स्पीड गियर हो जाता। ऐसे ही एक गियर बॉक्स काम में आता। और कैसे होता है स्पीड वेरिएशन बोले तो ये देखो, ये दोनों मेश हो गए तो ये ड्राइवर बोलते, ड्रिवन बोलते। ड्राइवर गियर छोटा रहता, ड्रिवन गियर बड़ा रहता। इसीलिए ये गियर 2 रोटेशन 3 रोटेशन लिए तो ये गियर एक ही रोटेशन लेता। जब क्या होता है ये स्पीड कम हो जाता। ये स्पीड कम होने वजह से फर्स्ट गियर कब लेते, लोड ज़्यादा लेना बोले तो फर्स्ट गियर लेना, और थोड़ा कम लोड लेना बोले तो सेकंड स्पीड। पूरा लोड लेने के बाद डायरेक्ट ज़्यादा स्पीड जाना बोले तो थर्ड गियर में चले जाना। सो रिवर्स गियर कभी भी स्लो रहता, जो कम स्पीड में रहता। सो दिस इज अबाउट द कंस्ट्रक्शन एंड वर्किंग ऑफ स्लाइडिंग मेश गियर बॉक्स।